సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నిన్న సమంత గారు ఒక ఇంటర్వ్యూలో క్లియర్గా మెన్షన్ చేశారు ఏమనంటే, నా మొదటి లవ్ ఎప్పుడు కూడా ప్రత్యేకమే అని. అంటే నాగ చైతన్య గారిని మళ్ళీ గుర్తు చేసుకోబోతున్నారా? ఇక్కడ సమంత రూత్ ప్రభు గురించి ఏ న్యూస్ వచ్చినా కూడా ప్రేక్షకులకి అదొక ఆనందం. ఎందుకంటే అంతగా ఓన్ చేసేసుకున్నారు సమంత గారిని. ఏ హీరోయిన్ని అప్పట్లో సౌందర్య గారిని అట్లా ఓన్ చేసుకున్నారు, దాని తర్వాత సమంతని బాగా ఓన్ చేసుకున్నారనమాట. ఆమె విషయం ఏది బయట పెట్టినా, బయటకు వచ్చినా, ఆమె ఏదైనా పోస్ట్ పెట్టినా కూడా ఎంతమంది ఆమె ఏం పెట్టిందా అనే దాన్ని లోపల డీప్కి వెళ్ళి ప్రతి ఒక్కటి నాగ చైతన్య గారితో లింక్ చేయడం అనేది అలవాటైపోయింది. అలాగా బేసికల్గా ఏంటంటే, ఖుషి సినిమా తర్వాత సమంత ఏ సినిమా ఒప్పుకోలేదు తెలుగులో. హనీ బన్నీ అని చెప్పి హిందీలో ఒక వెబ్ సిరీస్ సిటాడెల్కి సంబంధించింది ఒకటి తీసింది. దాని తర్వాత తెలుగులో అసలు ఏది చేయలేదు. ఆమె కథలు ఎంపికలో ఏమైనా జాప్యం చేస్తున్నారా, లేకపోతే ఆమె హెల్త్ కారణాలుగా సినిమాలు చేయట్లేదా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ సమంత ముఖ్యంగా తన హెల్త్ని బాగా అంటే సినిమాలో నటించాలంటే ఇన్ని డేట్స్లో తను హెల్తీగా ఉండాలి. దానివల్ల ఎవ్వరూ నష్టపోకూడదు, ప్రొడ్యూసర్ ముందు నష్టపోకూడదు. ప్లస్ తనది యాక్చువల్గా ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా మారుతోంది, తను ఒక నిర్మాణ సంస్థను కూడా స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు ప్రేక్షకులకి ఒక అద్భుతమైన న్యూస్ చెప్పింది. అంటే ప్రతి ఒక్కటి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా బాగా ఆమె యాక్టివ్గా ఉంటున్నారు. అంటే తన సాకి వరల్డ్ గురించి కానీ, తన ఈకామ్ స్కూల్ గురించి కానీ, లేకపోతే తను పోడ్కాస్ట్ చేస్తుంది, హెల్త్ పోడ్కాస్ట్స్. అండ్ తను ఈ మధ్య ఒక స్పోర్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్గా చెన్నై తరఫున వచ్చి నిలబడింది. అండ్ షీ ఈస్ గివింగ్ అప్డేట్స్ ఆన్ రక్త బ్రహ్మాండ్ అనే ఒక వెబ్ సిరీస్లో చేస్తోంది. తర్వాత ఇప్పుడు కొత్తగా తను ఒక సినిమా మా ఇంటి బంగారం అనే తెలుగు సినిమా చేస్తుంది తన ఓన్ ప్రొడక్షన్లో. అండ్ తనే మెయిన్ లీడ్గా చేస్తూ ప్లస్ ప్రొడక్షన్గా ఆమె చేస్తుంది. సో షీ ఈజ్ గ్రోయింగ్ అప్. తన బాధలో కూరుకుపోలేదు. అంటే ప్రేమ బాధ ఉండదా అంటే, ప్రేమకి మించింది ఆమె ఎన్నుకుంది తన సెల్ఫ్ రెస్పెక్ట్ని అండ్ సెల్ఫ్ రియలైజేషన్. ఇవన్నీ సమంత ఒక దృఢత్వం సంకల్పించుకుంది. నేను కూడా ఎదగలను, నేను కూడా చేయగలను, నాకెవ్వరూ లేకపోయినా నేను నా బ్యాక్ బోన్ గలను. ఎందుకంటే బ్రేకప్ అవ్వడము, ఆ డైవర్స్ అవ్వడము, ప్లస్ నాగ చైతన్య గారు ఆయన లైఫ్లో ఆయన మూవ్ అవ్వడము, వాళ్ళ నాన్నగారు చనిపోవడము, సమంత గారు వారి నాన్నగారు, ఇవన్నీ పక్కన పెట్టి కుక్కలే తన జీవితము అండ్ తన లైఫ్లో ఇంకెవరు పార్ట్నర్స్ రారా, ఉండకూడదా అని అనుకుంటున్న జనాలకి త్వరలో ఈ మధ్య లవ్ గురించి కొన్ని స్టేటస్లు పెట్టడం జరిగింది. నా జీవితంలో కూడా ఒక భాగస్వామి వస్తున్నాడు, కానీ నాతో జీవితాంతం ఉండగలవా, నా చేయి పట్టుకొని ఉండగలవా, లేకపోతే మధ్యలో వదిలేస్తావా అని ఒక స్టేట్మెంట్లు ఇవ్వడాలు. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ ఒక దెబ్బతినింది, తన మనసు గాయపడింది. అది కారణాలు ఏమైనా కావచ్చు ఇందులో. ఇక్కడ నేను నాగ చైతన్య గారిని నేను తప్పు పట్టట్లేదు, బికాజ్ హీ హాస్ హిస్ క్లారిటీ అండ్ షీ హాస్ హిస్ క్లారిటీ. బట్ ఎవరికైనా మనసు, ఇప్పుడు నాగ చైతన్య గారు ఒంటరిగా ఉన్నా కూడా ఆయన మనసు కూడా గాయపడిందని అంటాం మనం. అలాగే ఈ అమ్మాయి గాయపడింది. సో తన జీవితంలో ఇంకొకరికి వచ్చే ముందు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటుందేమో. సో అలాగ ఒక భాగంలో ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు సమంత చెప్పడం ఏంటంటే, నా ఫస్ట్ లవ్ ఎప్పుడు నాకు ప్రత్యేకమే అనింది. దాంతో ఇంకా నెటిజన్లు అందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ సిద్ధార్థ్ గారా, నాగ చైతన్య గారా, మళ్ళీ నాగ చైతన్య గుర్తు చేసుకుంటుంది ఏంటి అంటే, నాగ చైతన్య గారు శోభిత లైఫ్లో మళ్ళీ సమంత రాబోతోందా, మళ్ళీ నాగ చైతన్య గారు సమంత కలవబోతున్నారని ప్రజలు చాలా ఆసక్తి చూపించారు. ఇవన్నీ మనం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సమంత చెప్పింది ఏంటంటే, నా ఫస్ట్ లవ్ ఎప్పుడు నాకు సినిమాలే. ఎందుకంటే సినిమా ద్వారానే నేను ప్రేక్షకులకి ముందుకు వచ్చాను. సో అవి ఎప్పుడు నా మనసులో ఉండిపోతాయి, అవి ఎప్పుడు నాకు ప్రత్యేకంగానే ఉంటాయి. అండ్ నేను ఈ మధ్యకాలంలో సినిమాలు ఎక్కువ నటించలేదు, ఒక 2 వెబ్ సిరీస్ చేశాను, హనీ బన్నీ అండ్ ఇప్పుడు రక్త బ్రహ్మాండ చేస్తున్నాను. మా ఇంటి బంగారం అనే దాంతో నేను సినిమాల్లో అడుగు పెడుతున్నాను, మళ్ళీ తెలుగులో మళ్ళీ స్టార్ట్ చేశాను. వరుసగా నేను ఇప్పుడు ఒక 6-7 మూవీస్ సైన్ చేశాను. దాంట్లో తెలుగు 4 సినిమాలు, 2 తమిళ్లో 1 హిందీ అని చెప్పింది. సో ప్రేక్షకులు మళ్ళీ సమంత బిజీ అవ్వడం అంటే, ఇప్పుడు ఒక తరం తర్వాత మళ్ళీ ఇంకో తరం వస్తున్నట్టు సమంత, కాజల్, తమన్నా, నయనతార, రకుల్ ప్రీత్ సింగ్, ఈ బ్యాచ్లో అందరూ అడపాదడపా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు, కథలు ఎంపికను చేసుకుంటూ వస్తున్నారు, అనుష్క గారు వీళ్ళంతా కూడా. కానీ సమంత మళ్ళీ 6-7 సినిమాలు ఒప్పుకోవడము, దాంట్లో 4 తెలుగు కావడము, దాంట్లో 3 పెద్ద హీరోలు కావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అనమాట.
సో సమంత ఏది మాట్లాడినా, తన జీవితం గురించి ఏది చెప్పినా కూడా ప్రజలకి అది ఆమెకి మంచి జరగాలి, ఆమె బాగుండాలి అని కోరుకునే వాళ్ళే 90% మంది ఉంటారు. సో ఇలాగే సమంత తన ఫస్ట్ లవ్ ఎప్పుడూ కూడా సినిమాలే అని చెప్పింది కానీ నాగ చైతన్య గురించి కాదు, సిద్ధార్థ్ గురించి కాదు. ఇలాంటి విషయాలు మనం మాట్లాడి వాళ్ళని ఇంకా గాయపరచడం కన్నా కూడా వాళ్ళ అభిప్రాయాన్ని మనం గౌరవించడమే నేర్చుకోవాలి.